నువ్వు మానవుణ్ణి. సామాన్య మానవుడివేనా? సార్వభౌముని కుమారుణ్ణి, మానవ సామ్రాజ్యాధిపతి బాతడు. సుక్షత్రియుడవే, దేశ సంచారము చేస్తున్నావా? దేశభ్రష్టుడే అయ్యారు స్వామి. ధర్మము తప్పి ప్రవర్తించావా? నేను ఒక శాపగ్రస్తుణ్ణి. మరి విమోచనమే లేదా? లేకేమి, సుక్షత్రియుడు, సద్ధర్మ నిరతుడు, బ్రహ్మచారి అయిన యువకుడు నేను అడిగే ప్రశ్నలకు సరి అయిన సమాధానము చెప్పి తన దేహాన్ని ఆ అగ్నికి అర్పణ చేస్తే అతని దేహముతో పాటు నా పాపము కూడా దహించుకుపోయి నా పూర్వ రూపము నాకు మళ్లీ వస్తుంది. అయితే ఆ పని నేను చేస్తాను. మీకు శాప విమోచన కలిగిస్తాను. స్వలాభాపేక్ష లేకుండా, దానగ్రహీతను గురించిన ఆలోచన చెయ్యకుండా దానం చేసే దాత ఎవరు? స్వచ్ఛంద రక్తదాత. తన పరభేదము లేకుండా అడిగినదే తడువుగా రక్తదానం చేస్తూ ఎదరిగో ప్రాణప్రదాత. అడుగడుగున అనునిత్యం రక్తము యొక్క ఆవశ్యకత ఎవరికి ఉన్నది? అన్నం పుణ్యం ఎరిగే చిన్నారు, రక్తంలో జన్యు లోపంతో పుడుతున్న చిన్నారు, ఈ తలసీమియా చిన్నారు. వీళ్ళకి ప్రతి 3 వారాలకు ఒక్కసారి రక్తం ఎక్కించాలి, లేకపోతే వారు జీవించటం కష్టం. ఇటువంటి చిన్నారులను అమ్మలాగా అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నది ఎవరు? రెడ్ క్రాస్ రక్తనిధి. ఇది మానవ రాజ్యానికి తూర్పున 100 క్రోసుల దూరంలో ఇంద్రకీలాద్రికి సమీపంలో కృష్ణానది పరివాహక ప్రదేశంలో ఉన్నది. ఈ రక్తనిధికి మనమేమి చెయ్యాలి? ఏమున్నది? స్వచ్ఛంద రక్తదాతలు ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చి ఈ రక్తనిధికి తమ ఆపన్న హస్తం అందించాలి. అప్పుడే ఆ రక్తనిధి ఈ తలసీమియా చిన్నారుల జీవితాలలో వెలుగులను నింపుతుంది. భేష్ కుమార, ఇప్పుడు నువ్వు ఆ అగ్నిగుండములోకి దూకి ఆత్మాహుతి చేసుకోవాలి. గురుదేవ, తమ ఆజ్ఞానువర్తి. ధన్యోస్మి ధన్యోస్మి వీరకుమార, దివ్యులు మెచ్చే త్యాగశీలివి. అగ్ని పరీక్షకు నెగ్గావు, నాకు పునర్జన్మ ప్రసాదించావు. చేసిన మేలుకు బదులు చెయ్యలేను, కానీ కృతజ్ఞతా సూచకంగా అతిలోక మహిమగల 3 దివ్య వస్తువులను నీకు ప్రసాదిస్తున్నాను. జై సద్గురుదేవ. మీ ఆశీర్వాదంతో నా జన్మ ధన్యమైనది.